తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలను పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రజలు పట్టం కట్టారని, అలాగే మెదక్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హనుమంతరావు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పార్టీ అభ్యర్థులకే ఓటేశారన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మళ్లీ రానున్నది ఇందిరమ్మ రాజ్యమే అని, ఇది ముమ్మాటికి పేద ప్రజల ప్రభుత్వమై కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, పంజా మహేందర్, పట్టణ అధ్యక్షులు బాబు, సర్పంచులు మంజుల రమేష్, సరిత మధుసూదన్ రెడ్డి, సుశీల సురేష్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, నాజాం, ప్రవీణ్, నాయకులు వినోద్ నాయక్, వెంకటేశం, నీలం కనకరాజు, శ్రీనివాస్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోయిని చంద్రం, దేవేందర్, నర్సింహులు, అశోక్, మహేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో 80% ఓట్లు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినారు. నేడు కూడా అత్యధికంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దానిలో భాగంగానే మా నియోజకవర్గమైన మెదక్ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారి అభివృద్ధికి నిదర్శనంగా, అలాగే మా నాయకుడైనటువంటి హనుమంతరావు గారి ఆదేశాలతో పాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి పట్టం కట్టినందున ఈ ప్రాంత ప్రజలందరికీ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వారందరికీ కృతజ్ఞతాభావంతో ఈ చేసిన అభివృద్ధికి వారందరి కృతజ్ఞతాభావంతో గెలిపించినందుకు వారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నిజాంపేట మండలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకుంటామని చెప్పి మా రోహిత్ రావు గారి నాయకత్వంలో, హనుమంతరావు గారి నాయకత్వంలో మెదక్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. జై